యేసు సిలువలో పలికిన 7 విలువైన మాటలను క్లుప్తముగా ధ్యానించుకుందాం. యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన ప్రతి మాట కూడా మానవాళిలో మార్పును తీసుకువచ్చేదిగా, మనకు మాదిరిగా చాలా ఉత్తమమైన ఉద్దేశాలతో ఆయన పలకడం జరిగింది. మరి ఒక్కొక్క మాటను గూర్చి ధ్యానించుకుందాం. యేసు సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. ఈ మాట యొక్క ముఖ్య ఉద్దేశము మెస్సీను గూర్చిన ప్రవచనాల నెరవేర్పు సిలువ త్యాగములో సంపూర్ణమై సమాప్తమైనదని, నశించిన దానిని వెదకి రక్షించాలనే తన మొదటి రాకడ ఉద్దేశం నెరవేర్చబడింది. తండ్రి తనకిచ్చిన బాధ్యతను సంపూర్ణముగా నెరవేర్చి సిలువలో సమాప్తము చేశాడు. ఏ భేదమును లేక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేనప్పుడు యేసుక్రీస్తు ద్వారా పాప బంధకాల్లో ఉన్న మనం విడిపించబడి నీతిమంతులుగా తీర్చబడాలనే ఉద్దేశం నెరవేర్చబడింది. నా ఇష్టమును నెరవేర్చుకునుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చాను అని మాటను సంపూర్ణం చేశాడు. తండ్రి మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని యేసుక్రీస్తు ద్వారా మనలను పరిశుద్ధపరచునను కార్యము సిలువలో సమాప్తమైంది. సిలువలో శ్రమ, సిలువలో మరణంపై విజయము సమాప్తమైంది. యేసుక్రీస్తుల వారు సిలువలో ఈ మాటను పలికినప్పుడు తండ్రి తనకిచ్చిన పనిని నెరవేర్చి సిలువలో సమాప్తం చేశాడు. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకొని, అనగా మనము తండ్రికి చెల్లించవలసిన రుణాన్ని మనకు బదులుగా క్రీస్తు సిలువ శ్రమ ద్వారా పూర్తిగా చెల్లించాడు. శిక్ష నుండి తప్పించబడ్డ మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుని మార్గమును ఎప్పుడు కూడా విడవకుండా ఆయన నామమునకు మహిమ తీసుకుని వచ్చే విధంగా జీవించాలి, మాదిరిగా జీవించాలి. తండ్రి మన ఎడల కలిగి ఉన్న ప్రణాళికలను కూడా మనం పూర్తి చేసేవారముగా ఉండాలి. ప్రభువు సంతృప్తితో పలుకుతున్న ఈ మాట మన జీవితాల్లో కూడా నెరవేర్చబడాలి అనంటే తండ్రి చిత్తముకు లోబడే వారిగా ఉందుముగాక. ఆమేన్.